హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పెరుగువడ ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. పెరుగువడ చూసారు కదండి, నేను 1 అవర్ నానబెట్టానండి. ఎంత స్పాంజ్లా వస్తుందో, చాలా మెత్తగా బాగుంది. నేనైతే టేస్ట్ చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. 1 గ్లాస్ పొట్టి మినపప్పు తీసుకున్నానండి. నైట్ అంతా నానబెట్టాను. మార్నింగ్ గ్రైండ్లో వేసి రుబ్బానండి. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదండి, ఇది గారెల పిండి కాబట్టి. బాగా మెత్తగా రుబ్బాలి, కొంచెం గట్టిగానే ఉండాలి పిండి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి, ఫ్రైకి సరిపడా అంత. నేను ఇక్కడ పాల కవర్ తీసుకున్నానండి. పిండి దాని మీద పెట్టుకొని వేసుకోవాలి. కొంచెం చెయ్యి తడుపుకుంటూ, పిండిని తడుపుకుంటూ వేసుకోవాలండి. అప్పుడే బాగా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. పాల కవర్ లేకపోతే వేరే దాని మీద అయినా పెట్టుకొని వేసుకోండి, ఏదో కవర్ మీద. ఫ్రై అవుతున్నాయండి గారెలు. 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలండి. గారెని మనం తిప్పుకోవాలండి ఇప్పుడు గరిటతో. ఇంకా వేగనివ్వాలండి. ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయండి, తీసేసుకోవచ్చు. ముందుగా మనం పోపు దినుసులు సిద్ధం చేసుకోవాలండి. కరివేపాకు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవన్నీ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి, వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. హాఫ్ టీ స్పూన్ పసుపు అండి. నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. పెరుగు మరీ గట్టిగా ఉండకూడదు. నేను అయితే మిక్సీ పట్టించానండి. అలా అని పల్చటి మజ్జిగలా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు పోపుని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. మనం బాగా కలుపుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇది మనం ఇలా కలిపేసుకున్నాం కదండి, ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు గారెలు వేసేసుకోవాలి. మినిమం 1 అవర్ అయినా నానపెట్టాలండి, అప్పుడే మనం తింటుంటే చాలా బాగుంటుంది, చాలా మెత్తగా వస్తుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. మీరే ఆహా అంటారు. నాకు మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. మొత్తం గారెలన్నీ వేసేసుకోవాలండి. వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ నానబెడితే సరిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా మొత్తం అన్నీ నానబెట్టేసుకొని 1 అవర్ వరకు నానబెట్టాలండి. ఇదిగోండి చూడండి, పెరుగు ఆవళ్ళు ఎంత బాగున్నాయో. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ట్రై చేయండి.